శుభం. దయచేసి కూర్చోండి. సో మాండుక్యోపనిషత్ మీద క్షుణ్ణమైన అవగాహనల్ని సుసంపన్నం చేసుకోవటానికి ఈ దసరా మనకు విశేషంగా దోహదపడింది. మన పుట్టినింటి చిరునామాన్ని తెలుసుకోగలిగాం, మన గత వైభవాన్ని తెలుసుకోగలిగాం, మన మూల పురుషుడిని ఆవిష్కరించుకోగలిగాం, ప్లస్ ఫలశ్రుతి ఏంటో కూడా తెలుసుకోగలిగాం. ఒక్కసారి మూలం గురించి మాతృక గురించి తెలుసుకున్నవాడు తన జన్మల పరంపరలో, జన్మలంటే మళ్ళీ భూతలానికి రావచ్చు, మళ్ళీ ఉన్నత లోకాలకు కూడా వెళ్ళి రావచ్చు, తమ జన్మల పరంపరలో మళ్ళీ జ్ఞానం పోగొట్టుకోవటం అనే ఒక దుష్ట చేష్ట ఉండదు. అది నా జీవితంలో నేను అనుభవించిన జ్ఞానం. నేను ఉపదేశించే ఈ ఓంకారానికి సంబంధించిన ఉపదేశామృతానికి తొలి శ్రోతను కూడా నేను. అంతర్యామి నుండి చాలా విపులంగా వివరంగా ఇదే రీతిలో స్వరపరిచి ఉపదేశించడం జరిగింది. దీన్ని ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి ఓంకారం గురించి తెలుసుకున్నవాడు తన జన్మల పరంపరలో మళ్ళీ ఆ సుజ్ఞానాన్ని, ఆ మాతృక గురించి, ఆ మూల పురుషుడి గురించి మళ్ళీ విస్మరించడం అనేది జరగదు అనేది కూడా మనం తెలుసుకున్నాం. మనం మళ్ళీ కోల్పోము అనేది కూడా మనం తెలుసుకున్నాం. తర్వాత ఈ ఓంకారం గురించి తెలిసిన తర్వాత సత్య సింహాసాధినేతుడివై నువ్వు సార్వభౌమంతుడిగా నువ్వు విరాజిల్లుతున్నప్పుడు, సింహాసన అధినేతం అయినప్పుడు, ఆధ్యాత్మిక మహాసామ్రాజ్యానికి మాతృక మూలము నువ్వేనని తెలుసుకున్నప్పుడు, అంత ముఖ్య భూమిక, అంత కీలకమైన పాత్ర పోషిస్తున్నది నువ్వేనని తెలుసుకున్నప్పుడు, ఇక మళ్ళీ ఆధ్యాత్మిక పరమైన అవాంఛనీయమైన వాంఛలు ఇక ఉండవు. మళ్ళీ దైవ దర్శనమో, మళ్ళీ ముక్తో, మళ్ళీ మోక్షమో, మళ్ళీ స్వర్గమో, మళ్ళీ జన్మరాహిత్యమో లాంటి అవాంఛనీయమైన అవైదికమైన వాంఛలు నువ్వు వాంఛించవు. సో సర్వకామాన్ ఆప్నోతి, అన్ని కోరికలు ఆ క్షణంలోనే అతనికి తీరిపోతాయి. మీరు అనొచ్చు భౌతికమైన వాంఛలు. భౌతికమైన వాంఛ గురించి పెద్ద చర్చించేంతగా వాటికి అస్తిత్వం ఉందని నేను అనుకోవట్లా. వాటికి అస్తిత్వం ఉందని, ఎందుకంటే ఎంతగా మీరు నిన్న ఒక బాబు అడిగారు, చాలా ఇంపార్టెంట్గా సమాధానం చెప్తున్నాను, నన్ను గుర్తుపెట్టుకోండి. వివేక్ గారు, మీరు కూడా ఎందుకు డైట్ చేస్తేనే సన్నపడుతున్నారు, ఎక్సర్సైజ్ చేస్తేనే సన్నపడుతున్నారు, జిమ్కి వెళ్తేనే కండలు తిరుగుతున్నాయి అనేది మీకైనా ఎందుకు సార్ అని అడగచ్చు. ఎందుకంటే నా బ్రెయిన్లో, వివేక్ అనే అతని బ్రెయిన్లో, నా బ్రెయిన్ కాదు అది, వివేక్ అనే అతని బ్రెయిన్లో ఇంకా భౌతికాన్ని గుర్తిస్తున్నాడు. భౌతికాన్ని గుర్తిస్తే భౌతికమైన స్థూల ధర్మాలకి అస్తిత్వం ఏర్పడుతుంది. భౌతికమైన స్థూల ధర్మాలకి అస్తిత్వం ఏర్పడితే భౌతికమైన స్థూల ధర్మాలు మనల్ని శాసిస్తాయి. భౌతికాన్ని శాసించాలనుకుంటే భౌతికమైన అస్తిత్వాన్ని గుర్తించకూడదు. ఎప్పుడైతే నువ్వు భౌతికమైన అస్తిత్వాన్ని గుర్తించలేదో భౌతికమైన స్థూల ధర్మాల యొక్క శాంక్టిటీ పూర్తిగా కోల్పోతుంది. భౌతికమైన స్థూల ధర్మాల యొక్క శాంక్టిటీ కోల్పోయిందో వెంటనే మనం దాన్ని శాసించడం మొదలు పెడతాం. కానీ మనం ఎంతసేపు భౌతికంలో జరిగినప్పుడే జరిగింది అని అనుకుంటున్నామంటే ఇంకా నువ్వు దృష్టిలో భౌతికానికి అస్తిత్వం ఉంది, నీకు మాత్రమే అస్తిత్వం ఉంది. నీకు మినహా, కాంతిపుణ్యానికి మినహా, చైతన్యానికి మినహా విశ్వంలో ఏ అంశానికి అస్తిత్వం లేదు. నీకు మాత్రమే అస్తిత్వం ఉంది. కాబట్టి నువ్వు దేనికైతే అస్తిత్వం ఉందని అనుకుంటున్నావో దానికి అస్తిత్వం ఏర్పడుతుంది. ఒక్కసారి అస్తిత్వం ఏర్పడితే నువ్వు చూడటం వల్ల దానికి అస్తిత్వం ఏర్పడితే దాని స్థూల ధర్మాలకి ఒక శాంక్టిటీ, సాధికారత ఏర్పడుతుంది. అది నిన్ను శాసిస్తూ ఉంటుంది. అది నాకైనా ఎవరికైనా అదే వర్తిస్తుంది. శ్రీకృష్ణుడు ఎలా చేయగలిగాడు? పదార్థ పరిమాణానికి పరాకాష్ఠగా నిలిచిన పర్వతాన్ని సైతం తన సంకల్ప శక్తితో పెకలించాడంటే ఆ మహనీయుడు తను అసలు భౌతికాన్ని గుర్తించాలి. భౌతికాన్ని గుర్తిస్తే శిఖరాన్ని శిఖరంగా దర్శించేవాడు. శిఖరాన్ని శిఖరంగా దర్శిస్తే శిఖరం యొక్క స్థూల ధర్మాలకు అస్తిత్వం ఏర్పడేది.
శిఖరం యొక్క స్థూల ధర్మాలకు అస్తిత్వం ఏర్పడితే ఇతడు దాన్ని పెకలించలేకపోయేవాడు. ఇతడు దృష్టిలో అది ఒక శుద్ధ శక్తి స్వరూపం, తాను ఒక మహోన్నతమైన చైతన్యం. ఈ రెండే అతనికి తెలుసు. అతని బ్రెయిన్లో చైతన్యం ఆజ్ఞానుసారమే శక్తి రూపాంతరం చెందుతుంది, శక్తి వ్యవహరిస్తుంది. ఇదొక్కటే తెలుసు కాబట్టి ఆయన అది ఆ మహోన్నతమైన ఘన విజయం అని కూడా అనం. ఎందుకంటే దాని వెనక ఉన్న శాస్త్రీయత తెలిస్తే అది ఘన విజయం అని అనుకోవటం కూడా దురదృష్టకరం. నేనేమని మీకు విన్నవించుకుంటానంటే, ఆల్రెడీ భౌతికంలో చాలా మునిగిపోయి, నలిగిపోయి, ఇరుక్కుపోయి, ఇవన్నీ నేను ఎందుకు అంటున్నానంటే, మీకు మీ కుటుంబ గాథ ఒక్కటే తెలుసు. మీ అమ్మ, మీ తమ్ముడు, మీ అక్క, మీ మావయ్య, ఇవే తెలుసు. నాకు మీ అందరి ద్వారా రోజువారీ వింటుంటా కాబట్టి నేను అబ్జర్వ్ చేసిందంట, నేను నిజాయితీగా ఉన్నా, 90% మనిషి కోరి కొని తెచ్చుకుంటున్న తద్దినాలే ఉన్నాయి. కొన్ని అనారోగ్యాలు, కొన్ని మినహాయిస్తే ఆర్థికం, మిగతా ఎక్కువ శాతం మనిషి దురాశ. ఆ క్రమంలో ఇక ఇంత నీకు ఆ సిన్సియారిటీ ఉండదు. నీకు యూ విల్ బి ఇన్ ఎ రష్ అండ్ భౌతికంలో ఎప్పుడు అవుతుంది, అవుతుందా ఇంకా అసలు ఇంకెప్పుడైతే నీ హ్యూమన్ బీయింగ్ ఇంటర్ఫియర్ అయిపోయాడో వాడికి యాంగ్జైటీ పని అవ్వటం మీద తప్ప ఈ సత్యం తెలుసుకోవటమో లేకపోతే భౌతికాన్ని శాసించటమో కాదు. ఇంకా వాడికి పని అయిపోవాలి. అందుకు నేనేమంటాను, ఇంత ఎత్తుకు మీరు ఎదగాలన్నప్పుడు మీరు చాలా ఋషి వలె ఉండాలి. శిల వలె ఉండమని చెప్పట్లా నేను. ఋషి వలె ఉండు. శిలకంటే ఫీలింగ్స్ ఉండవు. ఋషి ఫీలింగ్స్ తెచ్చుకోడు కదా. శిల వలె ఉండద్దు, ఋషి వలె ఉండండి. ఋషీవరుడువై ఉండు. కృషీవరుడు కక్కల ఋషీవరుడువై ఉండు. ఋషి జ్ఞానానికి ప్రతీక, ఋషి ప్రజ్ఞకు ప్రతీక. ఋషి నా ఉద్దేశంలో అప్పటికే తాను దైవాన్నని గుర్తెరిగినవాడు, అప్పటికే దృశ్యమాన జగత్తుకి అస్తిత్వం లేదని గుర్తెరిగినవాడు, అప్పటికే శరీర పోకడలకి తన సహజత్వానికి ఏ సంబంధం లేదని గుర్తెరిగినవాడు, అప్పటికే తన మాతృకని మూలాన్ని మూల పురుషుడిని గుర్తెరిగినవాడు. అలాంటి మహనీయుడు దేహంలో ఉన్నాడు తప్ప దేహంగా ఇక లేడు. దేహంలో మాత్రం ఉన్నాడు తప్ప దేహంగా ఇక లేడు అతను. అలా ఉండాలన్నప్పుడు నేను అందుకే చెప్తున్నా, డూ నాట్ కాంప్లికేట్. ఎందుకంటే నేను భౌతికాన్ని గుర్తించకుండా భౌతికాన్ని శాసించాలంటే నా మస్తిష్కంలో ఎటువంటి బాదరబందీలు ఉండకూడదు. మాతృక గురించి, మూలం గురించి ఇంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నప్పుడు నేను మిమ్మల్ని ఏమని అపీల్ చేసుకుంటున్నానంటే, ఇంత ఎన్లైటన్మెంట్, ఇంత నాలెడ్జ్ మీ బ్రెయిన్లోకి వెళ్ళిపోయిందంటే ఫిజికాలిటీ మీద అంత క్రేజీనెస్ ఉండకూడదంట. ఆ ఫిజికాలిటీ మీద ఉన్న మీకు ఓవర్ క్రేజీనెస్సే ఈ మిస్టేక్స్ జరగటానికి కారణం. యు ఆర్ సో మచ్ ఫ్యాసినేటెడ్ టువర్డ్స్ ఫిజికాలిటీ. యూ వాంటెడ్ టు బి ఏ హీరో ఇన్ ఫిజికాలిటీ. యూ వాంట్ ఐడెంటిఫికేషన్, రికగ్నైజేషన్, appreciation from the society. Then you are recognizing the existence of the physicality. మరి ఫిజికాలిటీలో పెళ్ళి ఎందుకు చేసుకోమంటున్నా, పిల్లల్ని ఎందుకు కనమంటున్నా, ఇల్లు ఎందుకు కొనమంటున్నా అంటే సాక్రిఫైస్ అక్కర్లేదు కాబట్టి. సాక్రిఫైస్ అక్కర్లేదు కాబట్టి చేయటం వేరును, అదే సర్వస్వం అనుకుని చేయటం వేరు. ఈ రెండింటికి తేడా పట్టుకున్నా బుజ్జి. మొత్తం ఈ క్షణం అన్నీ వదిలేసావు అనుకో నువ్వే, ఇక నేను నా శేష జీవితం జ్ఞానధారణకి కేటాయిస్తున్నా అని చెప్పాడు. చెప్పిన మరుక్షణం విపరీతమైన సప్రెషన్కి దారితీస్తుంది. అలా నేను చాలా చాలా లోతుల్లోకి వెళ్ళి ప్రస్తుత సమాజం, దాని తీరుతెన్నులు అన్నీ గమనించి చెప్తున్నాను అనమాట. సాక్రిఫైస్ చేస్తే ఫిజికాలిటీ మిమ్మల్ని బాగా లాగేస్తుంది. ఫిజికాలిటీ మిమ్మల్ని బాగా లాగేస్తుంది. అదేమవుతుంది, సడన్గా వాల్కనో లాగా ట్రిగర్ అయినప్పుడు బర్స్ట్ అవుతుంది. బర్స్ట్ అయినప్పుడు ఇంకా ఈల్డ్ అయిపోతారు, గిల్ట్ పెరిగిపోతుంది. దానికన్నా ఇప్పుడు నేనేం చేస్తానంటే, కుక్కకి 2 బిస్కెట్లు వేస్తే కుక్క అరవకుండా ఉంటుంది. అలా ఫిజికాలిటీకి కావాల్సిన దానికి పడేయండి. అందుకే నేను ఫస్ట్ నుంచి ప్రథమ ప్రాధాన్యత అని మీకు విన్నవించుకుంటున్నాను. ప్రథమ ప్రాధాన్యత, అన్నిటికీ ప్రాధాన్యతనివ్వండి. అమెరికన్ ఓటింగ్లో ఎంతమంది నుంచి ఉంటే అందరికీ ఓటేస్తాం మనం. 10 మంది అభ్యర్థుల నుంచి ఉంటే 10 మందికి ఓటేస్తాం. కానీ ప్రథమ ప్రాధాన్యత ఎవరికి ఇస్తున్నాం?
సెకండ్ ప్రాధాన్యతను ఎవరికి ఇస్తున్నాం, థర్డ్ ప్రాధాన్యతను ఎవరికి ఇస్తున్నాం. ప్రయారిటీ ఈజ్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్. మీరు ఫస్ట్ ప్రయారిటీ స్పిరిచువాలిటీకి ఇవ్వండి. ఫిజికాలిటీకి అంత వర్త్ లేదని గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఏదో ఉన్నాం కాబట్టి లౌకికమైన మర్యాద పాటిస్తున్నాం అంతే. లౌకికమైన మర్యాదని పాటిస్తున్నాం, చేయండి. లౌకికమైన మర్యాదను పాటించినప్పుడు యూ సెలబ్రేట్ ద లైఫ్ టు ద ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్. బట్ డు నాట్ బీ క్రేజీ టువర్డ్స్ ఇట్. అది పట్టుకోగలగాలి నాన్న. నేను చచ్చిపోయేటప్పుడు వాళ్ళు 200 కోట్లు పైచిలుకు సంపాదించారు, వీళ్ళు 6,000 కోట్లు సంపాదించారు, నేను తంపడకాయల బుట్ట తప్ప. ఈ జన్మ సార్థకతకి అసలు కొలమానం అది కానే కాదు. సో అలాంటి మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకునే విధానం కరెక్ట్ కాదు. ఆధ్యాత్మికవేత్త దృక్కోణంలో చాలా శౌర్యవంతమైన రాజును చూసినా అతను ఏమనుకుంటాడు, ఈ శౌర్యం, ఈ ప్రతాపం, ఈ ఆరోగ్యం, ఈ యవ్వనం ఆధ్యాత్మికత కోసం ఉపయోగిస్తే ఎంత బాగుంటుందా అన్న దృక్కోణంలో నేను చెప్తున్నా. డు నాట్ బి క్రేజీ టువర్డ్స్ ఫిజికాలిటీ. జస్ట్ గివ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ గివ్ అట్మోస్ట్ ప్రియారిటీ టు spirituality, the soul within, the consciousness within. Could you just write it down? Dear beautiful grandest aspirant, it's a love letter from your dear well-wisher. Next para. First of all, let me congratulate you for having entered into the realm of path of knowledge, which is revered as Vaidika mark. Let me admit the fact, though an aspirant enters into a Vedic mark, rarest of the rarest entities only will continue in that path. Because after a short period, there will be terrible reaction, opposition from the personality. Because of the attack of the personality, society, family members, physical situations, people will give up path of knowledge and they will be back to their duality, they began to search for God outside. But it has not happened with you because of your strong determination and willpower. Because you are never on the fence. అంటే నెంబర్ ఆన్ ది ఫెన్స్ అంటే గోడ మీద పిల్లివాట ఉంటుంది, గోపి కాదని. బికాజ్ యు ఆర్ నెవర్ ఆన్ ది ఫెన్స్ మీద ఏలాడేవాడు ఏంటంటే ఎటు అవకాశం ఉంటే అటు దూకుతాడు. దట్ ఈస్ వై యువర్ విక్టరీ రిఫ్లెక్ట్స్ యువర్ కమిట్మెంట్ టువర్డ్స్ ద కాన్షియస్నెస్ విత్ ఇన్. సో ఐ డోంట్ సే యు ఆర్ ఫార్చునేట్ ఎనఫ్, బట్ ఐ విల్ సే యు ఆర్ ఎంటైటిల్డ్ for this grandest victory. Without any second thought, I bow my head at your lotus feet. Next para. If you want to further progress, march ahead towards your spiritual victory. You need to incorporate certain disciplines and certain facts with more intensity. At this juncture, the divine formula, which is very much needed for your further progress, is 3 చుక్కలు పెట్టి కింద కోట్స్ పెట్టుకోండి. ఇది కొంచెం కింద రాసుకోండి, హైలైట్ చేస్తూ కోట్స్ పెట్టుకుని కింద రాసుకోండి. అది అన్ని పెద్ద అక్షరాలతో రాసినా తప్పు లేనంత ఇంపార్టెంట్. అది ఎలా రాసుకుంటారో నాకు తెలియదు, కానీ అది ఇంపార్టెంట్. అది చెప్పడానికి ఇదంతా చెప్తాను. Do not be crazy towards physicality. At the same time, do not sacrifice the fun of physicality. అది కోట్స్ అయిపోయింది. కింద there is a fine line between those two aspects. How do you differentiate between these two? కింద రాసుకోండి, దాని ఆన్సర్ రాస్తాను. The truth is, an enlightened being doesn't recognize the very existence of physicality. From his point of view, the sanctity for physicality
is nullified to the fullest extent. From his point of view, that which is being experienced by the sensory organs is only a reflective truth. It is only a past. Next, he always analyzes his character from the point of view of his foreverness and realizes that the character itself is not really real. When something happens between two non-existing entities who are two characters, it also doesn't have any sanctity. All the relationship which happens between his family members are also considered by him as only theatrical effects, because his so-called dear wife is only limited to this incarnation. In the previous incarnation, she might have played a different character, or he might not be even knowing her, they both may be unknown to each other, or she might be the worst enemy in the previous incarnation who has ruthlessly killed him. Next para. The so-called financial richness will not help him to come out of the cycle of reincarnations. He might end this incarnation as the richest person on this terra, and in his reincarnation, he might take birth as a beggar. That is why he is never into this trap of physicality. He knows pretty well that the success of physicality is only for a while. That is why he is never crazy towards physicality. సెకండ్ పార్ట్, దీంట్లో సెకండ్ పార్ట్, ఈ లవ్ లెటర్లో సెకండ్ పార్ట్ ఏంటంటే ప్రియారిటీ అంటే క్రేజీ టువర్డ్స్ ఫిజికాలిటీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకోటి ఏంటి ఫైన్ లైన్, సాక్రిఫైస్ ది ఫన్ ఆఫ్ ది ఫిజికాలిటీ చెప్తాను. Dear beautiful grandest aspirant, it's a love letter from your dear well-wisher. విలువైన వారికి ప్రియమైన ప్రేమలేఖ అని పెట్టుకోండి హెడ్డింగ్ తెలుగు. విలువైన వారికి ప్రియమైన ప్రేమలేఖ. ఫస్ట్ లవ్ లెటర్ ఇంకా పూర్తి అవ్వలేదు కాబట్టి దానికి ఒక పేజీన్నర విడిచిపెట్టేసేసి ఇప్పుడు చెప్పేది విడిగా రాసుకోవాలి. First of all, let me congratulate you for having entered into the realm of path of knowledge, which is revered as Vaidika Marg. అది మొట్టమొదటిగా అత్యంత మహోన్నతమైన వైదిక మార్గాన్ని మీరు ఎంచుకున్నందుకు మీకు శుభాభినందనలు. మీ శుభ ఆకాంక్షకు నా శుభాకాంక్షలు. మీ శుభ ఆకాంక్షకు నా శుభాకాంక్షలు. భుజమ నువ్వు మళ్ళీ చదివినప్పుడు ఫస్ట్ నుంచి చదవాలి. Dear beautiful grandest aspirant, it's a love letter from your dear well-wisher. First of all, let me congratulate you for having entered into the realm of path of knowledge, which is revered as Vaidika Marg. Let me admit the fact, though an aspirant enters into Vaidik Marg, rarest of the rarest entities only will continue in the path. Because after a short period, there will be a terrible opposition and reaction from the personality. నిజానికి మీరు ఇప్పటికే ఓ ఘన విజయాన్ని సాధించటంలో కృతార్థులైనట్లే. అనేక అవైదిక మార్గాలు యావత్ మానవాళిని ఆవహించేసి ఉన్నా జన్మాంతరాలలో ఏ ఒక్కరూ ఆ విషవలయం నుండి లేశమాత్రం కూడా బయటపడి ఈ సరైన ఎంపికని ఎంచుకోవటంలో ఘోరంగా విఫలమవుతున్నా మీరు మాత్రం సరి అయిన ఎంపికని ఎంచుకొని నిజమైన ఘన విజయాన్ని సాధించటంలో కృతకృత్యులయ్యారు. నెక్స్ట్ పేరా. ఇక్కడికి సరిపెట్టుకోకుండా నిజ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా
ఆరోగ్యపరమైన ఎన్నో సవాళ్ళు మిమ్మల్ని వెక్కిరించిన, మీ కుటుంబం, సమాజం, స్నేహితులు మిమ్మల్ని అవమానిస్తూనే ఉన్నా, భౌతికపరమైన ఓటములు మిమ్మల్ని కంటిలో నలుసులా బాధ పెడుతూ ఉన్నా, ఆర్థిక సంక్షోభాల్ని సైతం అధిగమించి హార్దికంగా కృత నిశ్చయంతో కంకణబద్ధులై పట్టు వదలకుండా చావో రేవో అన్న చందంగా మహోన్నతమైన ఈ వైదిక మార్గంలో, జ్ఞాన మార్గంలో వెన్ను చూపించకుండా కొనసాగిస్తూనే ఉన్నారు. దేవదేవుళ్ళందరూ మీ కృత నిశ్చయానికి నెవ్వెరిపోతున్నారు. ఇది కదా మేము మానవాళి నుంచి కోరుకున్నదని మీ మీద జయపత్రాలను కురిపిస్తున్నారు. ఎందుకంటే వారికి బాగా తెలుసు, సృష్టిలో ఏ ఒక్కరో మాత్రమే ఇంత పట్టుదలని కలిగి ఉంటారు. ఆ పట్టుదల మీలో పుష్టిగా ఉన్నది. ఆ దేవదేవుళ్ళందరితో పాటు నా ఈ అభినందన మాలని సైతం మీరు స్వీకరించండి. ఎందుకంటే మనిషి తాను సాధించిన దాని మీద తనకి పెద్దగా తెలియదు. ఎవరు చెప్పేవాళ్ళు కూడా ఉండరు, చెప్పినా కూడా నమ్మడాడు. నేను నిజంగా మరణ వాంగ్మూలం ఎంత నిజమో నేను చెప్తుంది కూడా అంతే నిజం. ఎందుకంటే మీకు తెలియదు, మీతో పాటు ఉన్నోళ్ళే ఎక్కడున్నారు చెప్పండి. మీతో పాటు ఉన్నోళ్ళు ఎన్నో ఘన విజయాలు సాధించామని వందల వేల కోట్లు సంపాదించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఏమయ్యారు చెప్పండి వాళ్ళు. సో నేను మిమ్మల్ని అభినందిస్తున్న అభినందనలో నిజాయితీ ఉన్నది, నిజం ఉన్నది. మీరు సాధించిన ఘన విజయంలో నిజం ఉన్నది. నేను మిమ్మల్ని అభినందిస్తున్న అభినందనలో నిజాయితీ ఉన్నది. నిజంగా మీరు సాధించకపోతే ఎందుకు చెప్తా నేను? ఒక్కసారి ఆలోచించండి. శాశ్వతత్వం యొక్క దృక్కోణంలో మనతో పాటు రాని సక్సెస్ ఎందుకు అవుతుంది అంటున్నా. వెన్ ది సక్సెస్ టెన్యూర్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎ వైల్, హౌ కెన్ యూ కాల్ ఇట్ ఎస్ ఎ సక్సెస్? సార్ నిజంగా నమ్మండి సార్, మీరు ఇన్నేళ్ల పాటు ఈ వైదిక మార్గంలో కొనసాగటం కన్నా మించిన ఘన విజయం జీవితకాలం నేను మనిషిని అయితే విశ్వాసం ఉంటే మీకు ఊడిగం చేసిన, మిమ్మల్ని ఒక్కొక్కరిని భుజాల మీద మోసుకెళ్ళిన తప్పు లేనంత ఘన విజయాన్ని మీరు సాధించినట్టు సార్ ఆధ్యాత్మిక వైదిక మార్గంలో. నిజంగా వైదిక మార్గంలో ఇన్నేళ్ల పాటు కొనసాగటం ఏంటి సార్? ఇన్నేళ్ల పాట ఎన్ని ఒడిదుడుకులు వచ్చినాయి చూడండి. ఎంతమంది మీ కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకుని ఉంటారు. ఎన్నిసార్లు మీ సంకల్పాలు ఘోరంగా విఫలమై ఉంటాయి. నిజం చెప్పండి. సంకల్పాలు సక్సెస్ అయినాయి వదిలేసేయండి, తర్వాత మాట్లాడుకుందాం. సంకల్పాలు ఎన్నిసార్లు ఘోరంగా విఫలమయ్యాయి. కానీ ఎక్కడైనా మీ కృతనిశ్చయంలో మళ్ళీ వెనక్కి తిరిగి చూశారు సార్? ఎప్పుడైనా మళ్ళీ పునరాలోచనలో పడ్డారు సార్? ఎప్పుడైనా మళ్ళీ ఆ ద్వైతం వైపు వెళ్దామని ద్వంద్వంగా ఆలోచించారు సార్? అంతకన్నా మించిన అందం ఏం కావాలి సార్? అది సార్ నిజం సార్. మీరు నా అభినందన నిజం. నెక్స్ట్ పేరా. ఆధ్యాత్మికతలో మరింత ఉన్నతమైన శిఖరాలకి ఉద్ధరించుకోవాలని మీరు అనుకుంటున్నారా? లేక పొందిన దాంతో సరిపెట్టుకోవాలనుకుంటున్నారా? ఒకవేళ మరిన్ని విజయాల్ని సాధించాలని మీరు హృదయంగా వాంఛిస్తూ ఉంటే, మీ వాంఛ నెరవేర్చబడేందుకు దోహదపడే ఓ సలహాని, ఓ మార్గాన్ని సూచిస్తున్నాను. 3 చుక్కలు పెట్టుకుందరే. భౌతికం పట్ల, భౌతిక విజయాల పట్ల మితిమీరిన వ్యామోహాన్ని ఎప్పుడు చూపవద్దు. అలా అని భౌతికం నుండి వచ్చే సుఖాన్ని, సంతోషాన్ని ఎప్పుడు త్యాగం చేయవద్దు. ఈ రెండింటిని వేరు చేసే రేఖామాత్రపు విచక్షణ ఒకటి ఉన్నది. ఆ విచక్షణని పసిగట్టగలగటం అలవర్చుకోండి. నెక్స్ట్ పేరా. ఓ ప్రాజ్ఞుడి యొక్క దృక్కోణంలో అసలు భౌతికానికి అస్తిత్వమే ఉండదు.
ఇంద్రియాలతో ధృవీకరించే ఈ దృశ్యమాన జగత్తుకి లేశమాత్రం కూడా సార్థకత ఉండదు. ఆ యోగీశ్వరుడి దృష్టిలో ఈ భౌతికం ఓ ఛాయా చాపల్యం మాత్రమే. ఇది కేవలం గతం మాత్రమే. ప్రతిబింబాత్మకమైనది మాత్రమే. తల్లి, తండ్రి, భార్య, వంశాంకురాలు, వీరి మధ్యలో జరిగే బంధాలు, బాంధవ్యాలు ఇవన్నీ నిజంలా కనిపిస్తున్న నిజం కానటువంటి నాటకాలే. వీరందరూ మహాన్ నటులే. ఈ రంగస్థలంలో ఎవరి పాత్రని వారు అద్భుతంగా పోషిస్తున్నారు. అంతే తప్ప ఈ బాంధవ్యాల్లో లేశ మాత్రం కూడా నిజం లేదు. నిజానికి ఎవరు ఎవరికి ఏమీ కారు. ఒకరికి ఒకరు ఎప్పుడు సహదేవుళ్ళే, సహస్వర్గవాసులే. నెక్స్ట్, అంతేకాదు, ఈ జన్మలో 1000 కోట్లని హస్తగతం చేసుకున్న ఒక శ్రీమంతుడు తదుపరి జన్మలో ఓ బిచ్చగాడిగా పుట్టే అవకాశం కూడా లేకపోలేదు. అందుకే ఓ ప్రాజ్ఞుడికి తెలిసి ఈ విజయం యొక్క ఆయుష్ స్వల్పకాలమేనని. అందుకే ఓ యోగీశ్వరుడు భౌతికమైన విజయాల పట్ల కానీ, భౌతికమైన బాంధవ్యాల పట్ల కానీ, భౌతికమైన గుర్తింపు పట్ల కానీ వేలం వెర్రిని ప్రదర్శించడు. ఇక్కడికి ఒక ఫేజ్ అయింది ప్రేమలేఖలో. అంత వేలం వెర్రి ఉండదు ఆడికి, ఎందుకంటే ఇవన్నీ తెలుసు కాబట్టి. అలా అని త్యాగం చేయడు. ఈ భౌతికమైన సుఖాన్ని, సంతోషాన్ని త్యాగం చేయడు. అది నెక్స్ట్ పార్ట్ చెప్తాను. వివేకానందుని అభినందన మాల. విలువైన వారికి ప్రియమైన ప్రేమలేఖ. మొట్టమొదటిగా అత్యంత మహోన్నతమైన వైదిక మార్గాన్ని మీరు ఎంచుకున్నందుకు మీకు శుభాభినందనలు. మీ శుభ ఆకాంక్షకు నా శుభాకాంక్షలు. నిజానికి మీరు ఇప్పటికే ఘన విజయాన్ని సాధించటంలో కృతార్థులైనట్లే. అనేక వైదిక మార్గాలు యావత్ మానవాళిని ఆవహించేసి ఉన్నా జన్మ జన్మాంతరాలలో ఏ ఒక్కరూ ఆ విషవలయం నుండి లేశమాత్రం కూడా బయటపడి ఈ సరైన ఎంపికను ఎంచుకోవడంలో ఘోరంగా విఫలమవుతున్నా మీరు మాత్రం సరైన ఎంపికను ఎంచుకుని నిజమైన ఘన విజయాన్ని సాధించటంలో కృతకృత్యులయ్యారు. ఇక్కడికి సరిపెట్టుకోకుండా నిజ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఆరోగ్యపరమైన ఎన్నో సవాళ్లు మిమ్మల్ని వెక్కిరించినా, మీ కుటుంబం, సమాజం, స్నేహితులు, మతం మిమ్మల్ని అవమానిస్తూనే ఉన్నా, భౌతికపరమైన ఓటములు మిమ్మల్ని కంటిలో నలుసులా బాధపెడుతూనే ఉన్నా, ఆర్థిక సంక్షోభాలను సైతం అధిగమించి హార్దికంగా కృతనిశ్చయంతో కంకణబద్ధులై పట్టు వదలకుండా చావోరేవో అన్న చందంగా ఈ వైదిక మార్గంలో, మహోన్నతమైన ఈ జ్ఞాన మార్గంలో వెన్ను చూపించకుండా కొనసాగుతూనే ఉన్నారు. దేవదేవుళ్ళందరూ మీ కృతనిశ్చయానికి నివ్వెరపోతున్నారు. ఇది కదా మేము మానవాళి నుండి ఆశిస్తున్నది అని మీ మీద జయపత్రాల వర్షాన్ని కురిపిస్తున్నారు. ఎందుకంటే వారికి బాగా తెలుసు, యుగంలో ఏ ఒక్కరో మాత్రమే ఇంత పట్టుదలని కలిగి ఉంటారని. ఆ పట్టుదల మీలో పుష్టిగా ఉన్నది అని. ఆ దేవదేవుళ్ళందరితో పాటు నా ఈ అభినందన మాలని సైతం మీరు స్వీకరించండి. ఆధ్యాత్మికతలో మరింత ఉన్నతమైన శిఖరాలను ఉద్ధరించుకోవాలని మీరు అనుకుంటున్నారా, లేక పొందిన దాంతో సరిపెట్టుకోవాలనుకుంటున్నారా? ఒకవేళ మరిన్ని విజయాలను మీరు సాధించాలని హృదయంగా వాంఛిస్తూ ఉంటే మీ వాంఛ నెరవేర్చబడేందుకు దోహదపడే ఓ సలహాని, ఓ మార్గాన్ని సూచిస్తున్నాను. భౌతికం పట్ల, భౌతిక విజయాల పట్ల మితిమీరిన వ్యామోహాన్ని ఎప్పుడూ చూపవద్దు. అలానే భౌతికం నుండి వచ్చే సుఖాన్ని, సంతోషాన్ని ఎప్పుడూ త్యాగం చేయవద్దు. ఈ రెండింటిని వేరు చేసే రేఖామాత్రపు విచక్షణ ఒకటి ఉన్నది. ఆ విచక్షణని పసిగట్టడం అలవరుచుకోండి. ఓ ప్రాజ్ఞుడి యొక్క దృక్కోణంలో అసలు భౌతికానికి అస్తిత్వమే ఉండదు.
ఇంద్రియాలతో ధృవీకరించే ఈ దృశ్యమాన జగత్తుకి లేశమాత్రం కూడా సార్థకతే ఉండదు. ఓ యోగీశ్వరుడి దృష్టిలో ఈ భౌతికం ఓ ఛాయా చాపల్యం మాత్రమే. ఇది కేవలం గతం మాత్రమే, ప్రతిబింబాత్మకమైనది మాత్రమే. తల్లి, తండ్రి, భార్య, వంశాంకురాలు, వీరి మధ్యలో జరిగే బంధాలు, బాంధవ్యాలు ఇవన్నీ నిజంలా కనిపిస్తున్నా నిజం కానటువంటి నాటకాలే. మీరందరూ మహానటులే. ఈ రంగస్థలంలో ఎవరి పాత్రను వారు అద్భుతంగా పోషిస్తున్నారు. అంతే తప్ప ఈ బాంధవ్యాలలో లేశమాత్రం కూడా నిజం లేదు. నిజానికి ఎవరు ఎవరికి ఏమీ కారు. ఒకరికి ఒకరు ఎప్పుడూ సహదేవుళ్లే, సహస్వర్గవాసులే. అంతేకాదు, ఈ జన్మలో 1000 కోట్లు హస్తగతం చేసుకున్న ఓ శ్రీమంతుడు తదుపరి జన్మలో ఓ బిచ్చగాడుగా పుట్టే అవకాశం కూడా లేకపోలేదు. అందుకే ఓ ప్రాజ్ఞుడికి బాగా తెలుసు ఈ విజయం యొక్క ఆయుష్ స్వల్పకాలమేనని. అందుకే ఓ యోగీశ్వరుడు భౌతికమైన విజయాల పట్ల కానీ, భౌతికమైన బాంధవ్యాల పట్ల కానీ, భౌతికమైన గుర్తింపు పట్ల కానీ వేలం వెర్రిని ప్రదర్శించడు. సో మీకు అర్థమై ఉండాలి కొంచెం అది ఇది నిజం కాదని తెలిసిపోయింది ఆడికి. అందుకని క్రేజీనెస్ ఉండదు ఆడికి, అత్యాశ ఉండదు. ఇప్పుడు నాకు ఒక 5 కోట్లు 6 కోట్లు ఉన్నాయి, నాకు సరిపోతాయి, నా పిల్లలకు కూడా సరిపోతాయి, ఫైన్. తర్వాత వస్తే కాదండు. కానీ అది జన్మ సార్థకతని దాన్ని బట్టి అంచనా వేయడు. ఏంటి ఈ జన్మకి సార్థకత వచ్చిందా లేదా అనేది దాన్ని బట్టి అంచనా వేయడు. అంత క్రేజీగా ఉండడు. కోరిక ఉండొచ్చు, క్రేజీనెస్ ఉండదు, గ్రీడ్ ఉండదు, దురాశ ఉండదు ఆడికి. ఎందుకంటే ఇది నిజం కాదని తెలిసిపోయింది కాబట్టి దాని మీద అంత వ్యామోహం ఉండదు. అలానే త్యాగం చేయడు. ఎందుకు త్యాగం చేయడో నేను నెక్స్ట్ పార్ట్ ప్రేమల X2లో చెప్తా. ఓకేనా? ఆ ఫైన్ ట్యూన్, ఆ రెండింటికి ఉన్న చిన్న రేఖ మాత్రం వ్యత్యాసం పట్టుకోగలిగితే చాలు. మీరు భౌతికంలో ఎంత సంపాదించాలి, ఎంత సంపాదించకూడదు అనేది కూడా నేను ఉదాహరణకి చెప్తున్నా. కానీ నా ఉద్దేశం 5 కోట్లు 6 కోట్లు అలా కాదు. 1000 కోట్లు అయినా సరే స్వల్పమే అవ్వచ్చు. అది నిజం కాదని నువ్వు ఎంత గ్రహిస్తున్నావు అంటే, నువ్వు 1000 కోట్లు సంపాదించచ్చు, దాని మీద ఎవడనే చెప్తుంటే అది పక్కన పెట్ట, ఉండండి, దాంట్లో ఉండండి అంతే. అంటే ఇక్కడ ఈ లౌకిక మర్యాదను పాటించండి. ఏమంటున్నాను? లౌకిక మర్యాదకి నేను ఎప్పుడు చక్కటి ఎగ్జాంపుల్ చెప్తా. మీరు అర్ధనారీశ్వర్లని క్షుణ్ణమైన అవగాహనలు వచ్చిన పురుషుల బాత్రూంలోకి పురుషులు వెళ్తున్నారు, స్త్రీల బాత్రూంలోకి స్త్రీలు వెళ్తున్నారు. లౌకిక మర్యాద అంటారు దాన్ని. ఏమంటారు? పాటించండి.